అందుకని పవన్ కళ్యాణ్ గారు అప్రిషియేట్ హిమ్. ఒక మేలుకొలుపు లేఖ రాశారు, ఈ రోజు కూడా వారు స్పష్టం చేశారు. ఎందుకంటే మనం కూడా ఒకసారి గుర్తెరగాలి. ఇప్పుడు స్వర్ణకారులు ఈ రోజు చూడండి, రాజమండ్రి కావచ్చు, తణుకులో స్వర్ణకారులు బంగారు సంబంధించి ఎక్కువ తయారు చేస్తుంటారు. దానిలో పనిచేసే వ్యక్తులు ఎవరండి? ఎక్కువ మంది వాళ్ళందరూ ఈ యొక్క తయారు చేయించే ఓనర్లు బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ వెళ్ళి అక్కడ నుంచి కాంట్రాక్ట్ బేస్ తో తక్కువ రేటుకి తీసుకొస్తారు. అలాగే మగ్గం వర్క్స్ చేసేవారు కాకినాడలో కూడా, ఇంక్లూడింగ్ కాకినాడ, నేను స్వయంగా చూశాను. మగ్గం వేసే వాళ్ళందరూ బెంగాల్ నుంచి తీసుకొస్తారు. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరికీ ఇప్పుడు నిన్న కాక మొన్న వెస్ట్ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలో పోలీస్ స్టేషన్, ఏంటిది సాజాపోరా పోలీస్ స్టేషన్, దానిలో 3 రోజుల క్రితమే ఒక ఫేక్ ఆధార్ కార్డ్ సృష్టించే ర్యాకెట్ ని పట్టుకున్నారు. వాళ్ళు ఆధార్ కార్డు సృష్టించిన వాళ్ళ పని ఎంత తీసుకుంటే 5-6 వేలు. బంగ్లాదేశ్ నుంచో, రోహింగ్యాల నుంచో, అక్కడ మయన్మార్ నుంచో తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు, పాస్పోర్ట్ ఫేక్ ఇచ్చి అక్కడి నుంచి కాకినాడకి పంపిస్తున్నారు అన్నదాన్ని పసిగట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పోలీసుల మీద ఉంది, ప్రజల మీద కూడా ఉంది. ఇటువంటి జరుగుతాయి కూడా. ఎందుకు జరగవు? జరిగే అవకాశం ఉంది. ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వీళ్ళేమో తక్కువ రేటుకి తీసుకొచ్చేస్తున్నారండి. ఇక్కడేమో వాళ్ళకి అపార్ట్మెంట్ షెల్టర్ ఇస్తున్నారు. ఆ మగ్గం వరకు, ఈ స్వర్ణకారం వరకు తక్కువ రేట్ చేస్తారు. దాంతో ఏమవుతుంది? మన చుట్టూ మన దగ్గర ఉన్న వాళ్ళకి పడిపోతుంది. ఒక స్వర్ణకారుడు నిందాక మాట్లాడు స్వర్ణకారుడితో, అదైతే పాప లఘుదీపం అన్నారు. దీనివల్ల మేము నష్టపోయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజం, నష్టపోతున్నాము. అలాగే మగ్గం వర్క్ వాళ్ళు కూడా చేస్తారు. దీనిలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు? పోలీసులు దాని మీద జాగ్రత్త పెట్టాలి. వాళ్ళ వల్ల దేశ భద్రతకి ముప్పు, అలాగే మన నిరుద్యోగులకి ముప్పు, అలాగే వ్యవస్థకి ముప్పు. క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. క్రైమ్ రేట్ ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఏదో రకంగా బతకాలి. ఎవరితో లింకప్ అయిపోయి సైఫ్ అలీ ఖాన్ పొడిచింది ఎవరు? బంగ్లాదేశీ రోహింగ్యా రాస్తే కదా, పోలీసులు చెప్పారు కదా ఆ రోజు. సో ఇటువంటి క్రిమినల్ కేసులు కూడా పెరిగిపోతాయి. సో అందుకనే మనం సేఫ్ జోన్ లో ఉన్నాము అన్నది పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. ఖచ్చితంగా మనం సేఫ్ జోన్ లో ఉన్నాం అనుకోవచ్చు ఎవరు. ఎందుకంటే మన పక్కింట్లో కూడా బాంబు పేలుతున్నాయి. ఎక్కడో తెల్లొద్దుల్లో చేసుకుంటున్నారులే, మనకు సంబంధం లేదు మనం అనుకోవద్దండి. ప్రతి పౌరుడు ఒక సైనికుడే. చుట్టూ ఏం జరుగుతుంది నీకు డౌట్ ఉంటే పోలీసులు చెప్పు, తప్పనిసరిగా చెప్పాలి, పోలీసులు విచారించాలి. ఆ రకంగా మన వనరు సైనికులతో తయారు కాకపోతే దేశాన్ని కాపాడుకుని కష్టం. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 1000 కిలోమీటర్లు 970 కిలోమీటర్స్ కోస్టల్ జోన్ ఉంది. కాకినాడలో కూడా మిలిటరీ యాక్సెస్ చేస్తారు ప్రతి సంవత్సరం. మాకు కూడా మా ప్రాంతంలో చేస్తుంటారు. ఎందుకని చేస్తారు? ఇది సెన్సిటివ్ ప్రాంతం. ఎందుకంటే కోస్ట్ నుంచి ఎవరో ఒకరు బోట్లు వేసి వచ్చేస్తారు. ఎందుకంటే కొంచెం వైజాగ్ కంటే కొంచెం కట్టుదిట్టంగా ఉంటుంది, కాకినాడ కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే మన ఈ తీరంలో మచిలీపట్నం గారు ఎన్ని తీర ప్రాంతం. అందుకని మత్స్యకారులు కావచ్చు, మనం కావచ్చు, జాగరూకంగా ఉండాలి. ఎవరో ఏదో వచ్చి కసబ్లాంటి దూరిపోయి ఎక్కడో పేల్చేస్తే. సో అందుకని ఇటువంటి క్లిష్ట సమయంలో మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా నేను అభినందిస్తున్నాను. ఈ విజయనగరం అతన్ని రేమాన్ని పట్టుకున్నారు. అది పట్టుకోకపోతే ఏం పరిస్థితి? ఆల్రెడీ రంపచోడవరంలో ట్రైల్ పంపించాడు. ఆ తర్వాత వచ్చి కాకినాడలో పేలుస్తాడు. అప్పుడు ఏమవుతుంది? సో అభినందిస్తున్నాను. జాయింట్ ఆపరేషన్ చేశారు, మచిలీపట్నంలో కూడా మనం చూసాం, ఒకటి ఇలాగే అయింది. విజయవాడలో కూడా ఒకటి అయింది ఆ మధ్య. సో ఇటువంటి జరుగుతాయి. అందుకే పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ సమయంలో డీజీపీ గారు లేఖ రాసి ఇప్పటికన్నా యాక్టివేట్ అవ్వాలి, తనిఖీలు నిర్వహించాలి, ఇటువంటి రోహింగ్యా బ్యాచ్ ఐడెంటిఫై చేయాలి, బంగ్లాదేశ్ ఐడెంటిఫై చేయాలి, వాళ్ళందరినీ బయటకు పంపించే కార్యక్రమం ప్రభుత్వం స్వీకరించాలండి.